నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఏరా ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులకి మీరు ఒక సందేశం ఇవ్వాలి గురుగారు. జాతకం ఎలా ఉంటుంది, ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఏ రుద్రాక్షిదాలం వాళ్ళు ధరిస్తే, ఏ పూజ చేస్తే వాళ్ళకి ప్రతిఫలాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలను ఎలా తొలగించగలరు, ప్రేక్షకులకు మీరు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గురుగారు. ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్కారం. మీరు చాలా చక్కని ప్రశ్న, అది విస్తృతమైనటువంటి ప్రశ్న. ఏమిటంటే మన జీవితంలో అభివృద్ధి ప్రతి వ్యక్తి కూడా కోరుకునేటువంటిది అభివృద్ధి. అయితే అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది? మనము చేసేటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. అయితే పని చెయ్యాలి అంటే, మనం ఒక కర్మను చెయ్యాలి అంటే ఆ పని చేయటానికి తగినటువంటి పొటెన్సీ మనలో ఉంటుందా లేదా అన్నటువంటి చూసుకోవాలి. ఎందుచేతనంటే మనం ఒక ఉదాహరణ చెప్పి మీకు ఈ విషయంలోకి వెళ్దాము. అంటే ఒక కుండను తయారు చేయాలనుకోండి, కుమ్మరి కుండను తయారు చేయాలంటే ఏ మట్టి పెడితే ఆ మట్టిని తీసుకొచ్చేసి అది మలిచేద్దాం అనుకుంటే అవ్వదు. దానికి ఆ జిగురు కలిగి పట్టుత్వం ఉండి ఒక కన్సిస్టెన్సీ ఉన్నటువంటి మట్టి ముద్దను ఎండబెట్టి దాంట్లో ఉండేటువంటి గులకరాళ్ళన్నింటినీ తీసి చక్కగా పేస్ట్ కింద చేసి ముద్ద చేసి దాన్ని సారి మీద పెట్టి దాన్ని తయారు చేస్తాడు. అది కూడా ఒక రకమైనటువంటి వాటర్లో అంటే పాళ్ళల్లో కలిపి, బాగా పలుచగా ఉండకూడదు, బాగా పొడిగా ఉండకూడదు, ఇసుక ఎక్కువ ఉండకూడదు, అది కాల్చినప్పుడు పేలిపోతుంది. అంటే ఇక్కడ దీన్ని ఏమిటంటే ఏదైనా ఒక పని చేయటానికి, అంటే మనం ఒక డ్రాయింగ్ వేయాలనుకోండి, ఆ వ్యక్తి ఆ డ్రాయింగ్ వేయటానికి తగినటువంటి మనస్సు, ఆ స్కిల్లు ఉండాలి. అలాగే ఒక శిల్పం చెక్కాలన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా మేధస్సు ఉండాలి, ఒక రచయిత కావాలన్నా, ఇలాగా ఏ పని చేయాలైనా ఆ వ్యక్తిలో ఆ రకమైనటువంటి అంశాలు ఉన్నాయో లేదో చూసుకుని మనం చేయాలి. దానికి మన సాధన ప్లస్ ప్రార్థన. మీరు అడిగినట్లు ఏ పూజ చేస్తే, ఏ రుద్రాక్ష వేసుకుంటే, ఏ ఉంగరం పెట్టుకుంటే, ఏ రకమైన ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది, వరించదు. పూజలు, ఈ ఆభరణాలు, ఈ నివాసాలు అవన్నీ కూడా మన ఆత్మతృప్తి కోసం చేసుకునేటువంటివి. పూజ చేస్తే భగవంతుడు మనం మెచ్చుకొని మనకి వెంటనే అద్భుతాలు చేసి మనకి కావలసిన సంపదలను కురిపించడు. అది ఆయన వృత్తి కాదు. భగవంతుడు మనల్ని సృష్టిస్తాడు. మన కర్మగతానుసంధానమైనటువంటి లక్షణాలను మనలో నిక్షిప్తం చేసి మనం ఏ వృత్తి వ్యాపారాలకు అనుగుణంగా ఉంటామో ఆ రకమైనటువంటి పరిసరాల్లో మనం ప్రవేశపెడతాడు. మనము కర్మలను అనుసరించాలి, ఆచరించాలి. వాటిలో అభివృద్ధిని మనం కోరుకున్నప్పుడు మన మేధస్సుకి అనుగుణంగా వాటిని సాధన చేసి భగవంతుని మీద నమ్మకంతో మనం కృషి చేసినప్పుడు మనం వాటిని అధిగమించి ఉన్నతమైనటువంటి ధనం గురించి మనం మాట్లాడుకుంటాం కనుక ధనాన్ని, సంపదను మనం పొందగలుగుతాం. మన పనిని మనం చేయకుండా, మనలో ఉండేటువంటి బలాన్ని మనం తెలుసుకోకుండా, మనలో ఉండేటువంటి బలహీనతలను మనం పోగొట్టుకోకుండా, మనం ఏదో ఒక పూజ చేసో, లేకపోతే ఒక యంత్రమో, లేకపోతే ఒక రుద్రాక్ష ధరించేసి నాకు ఇది జరగాలి అని మనం కోరుకోవటం అనేటువంటిది అది మూర్ఖత్వం. ఎవరు కూడా సృష్టిలో మహిమలు చేయలేరు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శ్రీరాముడే ఎక్కడ మహిమలను చేయలేదు. ఎందుచేతనంటే శ్రీరాముడు
పరమాత్మ యొక్క స్వరూపము. కానీ కర్మలను ఆచరించడానికి జీవాత్మగా అంటే మనిషిగా జన్మ తీసుకున్నాడు. మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత ధర్మాన్ని ఆచరించాడు తప్ప అద్భుతాలని ఎక్కడా చేయలేదు. దానికి మనం ఆ చరిత్ర అంతా కూడా, రామచరిత్ర అంతా మనం చదివితే, ఆకలింపు చేసుకుంటే సామాన్య మానవునికి వచ్చే కష్టాలన్నీ కూడా వారు అనుభవించారు. ధర్మాన్ని తప్పకుండా వాటిని పాటించారు. అందువలన ధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తి ఫైనల్గా చివరిగా పరమాత్మ స్వరూపంగా మారిపోతారు. పరమాత్మ కర్మను ఆచరించినప్పుడు జీవాత్మగా వచ్చి, కర్మలను ఆచరించి ధర్మం తప్పకుండా చేసినప్పుడు మళ్ళీ పరమాత్మగా మారుతారు. జీవాత్మ దుష్కర్మను ఆచరించినప్పుడు అప్పుడు పరమాత్మ స్వరూపానికి దూరంగా వెళ్తాం. మన యొక్క ప్రవృత్తిలో దుష్కర్మ చేరుకుని అధమ జన్మల వైపు ఇతర జీవులుగా, అంటే మనకంటే ఉత్తమ జన్మ మానవ జన్మ, మనకంటే హీన జన్మల వైపు మనం ప్రయాణం చేస్తాం. మనకంటే ఈ జీవులు ఇతర పశుపక్షాదుల కింద మనం జన్మిస్తాం. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. అందువలన మనం పూజ చేయాలి, భగవంతుని ఆరాధించాలి, కోరుకోకూడదు. పూజ కోరికతోటి చేస్తే అది కూడా కోరిక కామం అవుతుంది, కామ్యకర్మ అవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది నిష్కామ కర్మ చేయమన్నాడు. పూజ కూడా నిష్కామంగా చేయాలి. మనం సర్వే జనా సుఖినో భవంతు అనుకోవాలి తప్ప నాకు మాత్రమే ఈ సంపద కావాలని మనం కోరికతోటి పూజ చేయకూడదు. రుద్రాక్షల్ని వీటిని ధరించి వాటిని మనం వాటి ద్వారా పొందుతామనుకోవటం భ్రమ. ఈ మూఢత్వాన్ని విడిచిపెట్టి మనల్ని మనం నమ్ముకోవాలి, మన కర్మను మనం అనుసరించాలి, సత్కర్మను ఆచరించాలి. నమస్కారం.